జీవితంలో కూడా నేను చెప్పగలను. ఇంతకుముందు నేను చదువుకున్న రోజుల్లో చెడ్డవారితో తిరిగేవాడిని. వాళ్ళతో సంతోషంగా ఆ జీవితం బాగుంటదనుకుని తిరిగేవాడిని. త్రాగేవాడిని, లేకపోతే ధూమపానం చేసేవాడిని, లోకంలో ఆనందించేవాడిని. అదే జీవితం అనుకునేవాడిని. కానీ తర్వాత మారు మనసు పొందిన తర్వాత, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, నా పాపాలు అర్థమైన తర్వాత, వాళ్ళు చేసే పనులు చూసి నాకు జాలేయడం మొదలుపెట్టింది. అందుని బట్టి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మారిపోయారు. కుటుంబాలతో సహా మరి పాపాన్ని విడిచిపెట్టి దేవుడిని నమ్ముకుని మరి క్రైస్తవులుగా లేకపోతే దేవుని బిడ్డలుగా ఉన్నట్లు నేను సాక్ష్యం చెప్పగలను. అయితే నేను ఎప్పుడైతే అలా చెడ్డ పనులు చేసేవారు కనిపిస్తారో వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే జాలి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా మనం ఏం చేయాలంటే మత్సర పడకుండా వాళ్ళని చూసి మనం జాలి పడాలి. తర్వాత ఇంకొక మాట ఏముందంటే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి మన మాట ఉంది. అంటే ఎప్పుడైతే మనం దేవుడి మీద భయభక్తులు కలిగి జీవిస్తామో, ఎప్పుడు నిత్యము అంటే ఎల్లప్పుడూ భయభక్తులతో ఉంటామో, అప్పుడు పాపం చేయడానికి మనసు రాదు. పాపం చేయలేము. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడితో నేను నడుస్తున్నాను. మనం పాపం చేయడానికి అస్సలే అవకాశం ఉండదు. అందుని బట్టి వాక్యం చెప్తున్నట్లుగా పాపులను చూచి నీ హృదయంలో మత్సర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇది మన కొరకు ఇవ్వబడిన వాక్యం. గాడ్ బ్లెస్.